విజయవంతంగా ఈరోజు మన జిల్లాకి సంబంధించిన హనుమాన్ వ్యాయామశాల వారి అండతో అదేవిధంగా కావలి హనుమాన్ వ్యాయామశాల వారి పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఈరోజు సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాలని ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, అదేవిధంగా సోదరుడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారికి, అదేవిధంగా హనుమాన్ వ్యాయామశాల కావలి అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జగదీష్ గారికి, ఇతర సభ్యులకు, మీడియా సోదరులకు, అదేవిధంగా అందరికి కూడా కావలి ప్రజలకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యాయామం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనందరం చూస్తాం, యువత అంతా కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా చదువులోనే నిమగ్నమై ఉంటున్నారు. బాడీ మీద శ్రద్ధ తీసుకోకుండా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆటకైతేనేవి పాటకైతేనే వ్యాయామానికి కూడా ఎక్కువ టైం కేటాయించేవారు. ఇంతకుముందు చాలా దిక్కుగా కూడా ఇటువంటి వ్యాయామశాలలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య చాలా ప్రదేశాలు కనుమరుగే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కావలి లాంటి చిన్న ప్రదేశాల్లో కూడా ఈరోజు మనం సౌత్ ఇండియన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ నిర్వహించుకుంటున్నామంటే చాలా గర్వించదగ్గ విషయం. మీ అందరూ తెలుసు, ఎంతోమంది వ్యాయామకారులు, ముఖ్యంగా కోడి రామమూర్తి, ఆత జనార్ద గారు, దండమూడి రాజగోపాల్ గారు, కన్మసాని రామకృష్ణ లాంటి వారు ఫేమస్ వ్యాయామకారులు. వాళ్ళందరూ కూడా చాలామందిని మనం సినిమాలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామిగా వేయాలంటే ఆర్ధ జనార్ద గారు, అదేవిధంగా మనకు కావలికి చెందిన శేషారెడ్డి గారు, కేశయ్య గారు ఇంతకుముందు మీ అందరూ కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసుకుపోవచ్చు. ఆయన ఒకప్పుడు ఫేమస్. ఆయన కూడా హనుమంతుడి పాత్ర వేస్తున్నారు. మేము చిన్నప్పుడంతా కూడా ఆయన వ్యాయామం పోటీలు పెడతామంటే మేమంతా కూడా పోయి చూసేది. ఆయన ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేది. ఈరోజు అదేవిధంగా ఈరోజు అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు హనుమాన్ వ్యాయామశాల కావలి వారు నిర్ణయించి ఇక్కడ మన రాష్ట్ర వ్యాయామ దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ రామకృష్ణ గారిని అడిగిన వెంటనే పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు మన నెల్లూరు జిల్లాలో, అది ముఖ్యంగా కావలి లాంటి పట్టణంలో ఒక సౌత్ ఇండియన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారంటే ఇది ఈరోజు గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ కాంపిటీషన్లో 6 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. అది కూడా హనుమాన్ వ్యాయామశాల పెట్టి 50 సంవత్సరాల అయిన సందర్భంగా కావలిలో ఈరోజు అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఇది హనుమాన్ వ్యాయామశాల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా కూడా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ముఖ్యంగా ఈ పోటీ వ్యాయామకారులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొంటున్నారు. అదేవిధంగా
ఆ విజేతను నిర్ణయించేదానికి జడ్జిగా ఒక 50 మంది ఇక్కడ రాబోతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు ముందు కూడా మొత్తం ఒక్కసారి కూడా మిస్టర్ ఇండియా పోటీ నిర్వహించగలరు. 2007 సంవత్సరంలో మొట్టమొదటిగా మిస్టర్ ఇండియా పోటీలు సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు మన నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా నిర్వహించాలంటే అది మన జిల్లా యొక్క ఘనతని చాటి చెప్తా ఉంది. అదేవిధంగా ఈ సౌత్ ఇండియన్ వ్యాయామ పోటీలు మొత్తం మన రాష్ట్రంలో 5 సార్లు నిర్వహించారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 5 సార్లు నిర్వహిస్తే నెల్లూరు జిల్లాలో 2 సార్లు నిర్వహిస్తున్నారంటే అది మన నెల్లూరు జిల్లా ఘనతగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం అందరికీ యువతకంతా కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేదానికి పార్టిసిపేట్ చేసేదానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే ఈ వ్యాయామ శాఖలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ పోటీలో పాల్గొనవచ్చు. అదేవిధంగా దీన్ని మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఇటువంటి కార్యక్రమాలకి యువతను కూడా బాగా ఆకర్షించి వాటిని వచ్చి తిరిగించేదానికి కూడా మనం అవకాశం వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళంతా కూడా వచ్చి చూస్తారు. అట్లాగే దాని మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చి వాళ్ళు కూడా వ్యాయామం పట్ల కొంత శ్రద్ధ చూపిస్తారని నేను తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ డేట్ వచ్చి మార్చి 13, 14వ తేదీలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించున్నారు. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని తెలియజేసే విధంగా మీ అందరి సహకారం కూడా మీడియా సహకారం కూడా కావాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు హనుమాన్ వ్యాయామశాల పెద్దలకు, స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, మీడియా సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన ప్రియతమ ఎమ్మెల్యే కావల్లో జరపడానికి మనకు ధైర్యానికి ఇచ్చిన ముఖ్యుల్ని మీకు పరిచయం చేయడం ఒకటి. 2, కావలి ప్రజాని ఇంత పెద్ద ఈవెంట్ని మనం కండక్ట్ చేయడానికి, దాన్ని విజయవంతం చేసుకునడానికి, కావలి పట్టణ పేరుని బాడీ బిల్డింగ్ దశలో భారతదేశంలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల సహాయం, ఆర్థిక సహాయం అయితేనేమి మిగతా అన్ని రకాల సహాయం అందించడానికి కావలి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కాంపిటీషన్ని తమదిగా, తమ పట్టణ పేరు ప్రఖ్యాతులను పెంపొందించేదిగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాతోటి కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని మీ ద్వారా కోరుతూ, త్వరలోనే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత పూర్తి దశలో ఎమ్మెల్యే గారి ద్వారా మీతోటి అన్ని విషయాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. నా శుభాకాంక్షలు తెలుపుతూ మిమ్మల్ని పిలిచిన కారణము నేను వివరించదలుచుకున్నాను.
మన విశ్వోదయ సంస్థ 1952లో మా నాన్నగారు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు లైక్ మైండెడ్ పీపుల్, ఒకటే రకంగా ఆలోచన వ్యక్తులతో కలిపి స్థాపించడం జరిగింది 52లో. 2012 సంవత్సరం నాటికి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది సంస్థ. 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటే మనం చేసే కార్యక్రమం ఏంటంటే వజ్రోత్సవం అంటాం అన్నమాట. 60 ఏళ్ళు పూర్తి చేసుకునే ఏదంటే వజ్రోత్సవం అంటాం. సో 2012లో మన వజ్రోత్సవ కార్యక్రమాలు మొదలైనాయి. ఆ వజ్రోత్సవ కార్యక్రమాలు మొదలుపెట్టేదానికి ఆనాడు కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు చేస్తున్నారు. మీకు అందరికీ ఆ విషయం తెలుసు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈ సంవత్సరం మనం పోయిన సంవత్సరం జరిగి ఉండాల్సింది, ఆ డిసెంబర్లో జరిగి ఉండాల్సింది అది. కానీ సమయాభావం వల్ల వాళ్ళకి వీలైనందువల్ల ఫిబ్రవరి 7వ తారీఖున మన కేంద్ర మంత్రివర్యులు మనకందరికీ ఆత్మీయులు ఆప్తులు వెంకయ్యనాయుడు గారు విచ్చేస్తున్నారు మన కోరిక మేరకు. ఆయనతో పాటు మన మినిస్టర్ నారాయణ గారు, మన ఓల్డ్ స్టూడెంట్ ఎంపీ బాపట్ల మాలయారెడ్డి గారు, మన ఎమ్మెల్యే మన ఓల్డ్ స్టూడెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మనమంతా ఎంతో ప్రేమించే మన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ రావు గారు, తర్వాత దీనికి అధ్యక్షత వహించేదానికి ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పద్మభూషణ్ పిపి రావు గారు ఈ సభకు అధ్యక్షత ఆయన వహిస్తారు. ఆయన ఎవరంటే మన విశ్వోదయ సంస్థకి విజిటర్ అంటే హైయెస్ట్ పోస్ట్ అన్నమాట. విజిటర్గా ఆయన ఉన్నారు, ఆయన కూడా విచ్చేస్తున్నారు. తర్వాత కందుకూరి సత్యం గారు, కందుకూరి వెంకట సత్యనారాయణ గారు, కందుకూరి సత్యం గారు కూడా మనకి ఈ సభకి విచ్చేస్తారు. మనకు కావాలి, మీకు అందరికి తెలిసిన వ్యక్తులే. రాజమోహన్ రెడ్డి గారు, మా ఎంపీ గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వీరందరూ మన సభకి అందరినీ మనం ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది మనతో. సో ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే సభా కార్యక్రమం తొలుత మన జవహర్ భారతి గ్రౌండ్స్లోనే వెంకయ్యనాయుడు గారు హెలికాప్టర్లో దిగుతారు. తర్వాత మన జవహర్ స్క్వేర్లో మన సాంప్రదాయం ప్రకారం పుష్పగుచ్చాలు జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ మా తండ్రి గారు మెమోరియల్కి కానీ పుష్పగుచ్చాలు ఉంచి అక్కడ నుంచి శివాజీ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేరుగా మన ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్కి వచ్చి అక్కడ ఈ సభా కార్యక్రమం ఉంటుంది. సభా కార్యక్రమంలో జరిగే విషయం ఏంటంటే ఆయన మన సంప్రదాయం ప్రకారం వేద పండితులతోటి తర్వాత పూర్ణ కుంభంతో ఆయన్ని సన్మానించుకుంటూ వేదిక దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఆశీర్వచన కార్యక్రమం అయిన తర్వాత ఆయన వేదిక మీద పిలుస్తాము. తర్వాత సావని రిలీజ్ ఉంటుంది, మన డైమండ్ జూబ్లీ సావని బుక్ రిలీజ్ ఉంటుంది. మన సావని రిలీజ్ ఉంటుంది ఆయన చేతుల మీదుగా. అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరికీ డైమండ్ జూబ్లీ సావని మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయి, పెద్ద పుస్తకాన్ని రిలీజ్ చేయిస్తాము. తర్వాత ఆయనకి సన్మాన కార్యక్రమం, మన విశ్వోదయ గౌరవ జీవిత సభ్యత్వం ఆయన ప్రదానం చేయడం జరుగుతుంది. విశ్వోదయ ఆనరీ లైఫ్ మెంబర్షిప్ అంటాము. అది విశిష్టమైన వ్యక్తులకి, సంస్థల ఒకరికి, ఆయా రంగాల్లో నిష్ణాతులకి, గొప్ప వ్యక్తులకి, సేవ చేసిన వాళ్ళకి, సంఘ సేవకులకి, వీరందరికీ మనం అట్లా ప్రదానం చేసుకుంటాం. ఈసారి ఆ ప్రదానం అనేది మన వెంకయ్యనాయుడు గారు మనం ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత వెంకయ్యనాయుడు గారు ఆయన స్పందన కానీ వ్యాలిడిటీ అడ్రస్ ఇస్తారు. ఈ డైమండ్ జూబ్లీ యొక్క వ్యాలిడిటీ అడ్రస్ వెంకయ్యనాయుడు గారి చేత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగతా మన ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు కానీ, మాలేకర్ గారు కానీ, మస్తాన్ రావు గారు, వీరందరూ ప్రతాప్, వీళ్ళందరూ కూడా ఆ సభను ఉద్దేశించి మాట్లాడతారు. అంతటితో సభ ముగిస్తుంది. ఇది ముగింపు సమావేశాలు. ఇవి విశ్వోదయ వజ్రోత్సవం ముగింపు సమావేశాలు. ఇవి ప్రారంభ సమావేశాలు స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయిపోయింది, రకరకాల కార్యక్రమాలు జరిగింది. ఇది ముగింపు సమావేశాలు. ఇది టోకీగా మీకు నేను వివరించగలిగిన విషయం ఇది. మిగతాది నాటి పాత్రికేయుల సమావేశానికి వచ్చినటువంటి అందరూ పాత్రికేయులకి, మీడియా, ఎలక్ట్రానిక్ బిజీ షెడ్యూల్ మీకు ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. రెక్టర్ గారు చెప్పినట్లు కళాశాల 52లో ప్రారంభించడం జరిగింది. మన దొడ్ల రామచంద్రారెడ్డి గారు
ఒక మెయిన్ విజన్తో ఈ యొక్క సంస్థను విశ్వోదయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఆయన యొక్క విజన్ పేదరికం ఒక్కటే పేదరికాన్ని పాల్గొనడానికి విద్య ఒకటే సాధనమని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన దొడ్ల రామచంద్రారెడ్డి గారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా సరే చదువుకున్నట్టయితే తద్వారా వారికి ఉద్యోగం వచ్చి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు చదివించుకుంటారు. తద్వారా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా వారు పాలు పంచుకోగలరు అన్నటువంటి లాంగ్ విజన్తో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థే ఈ యొక్క విశ్వోదయ సంస్థ. ఈ విశ్వోదయ సంస్థలో అనేక మంది విద్యార్థులు చదువుకొని అనేకమైనటువంటి ఉన్నత స్థానాలకు వెళ్ళడం మీకు అందరికీ కూడా తెలుసు. వీళ్ళలో కొంతమంది కలెక్టర్స్ అయ్యారు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్, కొంతమంది ఎంపీస్, డాక్టర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, అనేకమైనటువంటి పొజిషన్స్. తర్వాత మన యొక్క శాసనసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఈ రకంగా ఈ విశ్వోదయలో చదువుకున్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఉన్నతమైన స్థితికి వాళ్ళు రావడానికి దోహదపడినటువంటి వ్యక్తి కూడా దొడ్ల రామచంద్రారెడ్డి గారు. ఆనాడు మరి ప్రకాశం, గుంటూరు, ప్రకాశము, నెల్లూరు జిల్లాలో కళాశాల లేదు, సరైనటువంటి కళాశాల. కాబట్టి కావలిలో కళాశాల కనుక పెట్టినట్లయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి, నెల్లూరు జిల్లా వాళ్ళకి ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి 52 నుంచి అంటే 2012కి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విశ్వోదయ. ఆ సందర్భంగా మొట్టమొదటి మేము ర్యాలీ కూడా తీసాము కావలి టౌన్ మొత్తం. తర్వాత 2012 నుంచి 2014 వరకు అనేక కార్యక్రమాలు చేశాము. మొన్న కూడా డైమండ్ జూబ్లీలో భాగంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని కూడా మేము జరిపించడం జరిగింది. అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్, రకంగా ఫీల్డ్ ట్రిప్స్, తర్వాత స్టూడెంట్స్ చేత అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ చేయించాము. వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక ముగింపుకి వచ్చేసాం. కాబట్టి ఈ యొక్క ముగింపు సమావేశం ఫిబ్రవరి 7వ తేదీన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ యొక్క ముగింపు సమావేశం 7వ తేదీ ఫిబ్రవరి 7వ తేదీ జరుగుతుంది. వీటికి ముఖ్య అతిథిగా మరి చెప్పేస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు. వెంకయ్య నాయుడు గారు, తర్వాత నారాయణ గారు, మనకి ఎమ్మెల్యే గారు, రాజమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరగాలని భావిస్తున్నాను. అదేవిధంగా విశ్వోదయలో ఆయన ప్రారంభించినప్పుడు మొట్టమొదటి కావలి కాలేజీగా ఉన్నటువంటి కాలేజీ మన జవహర్ భారతిగా రూపాంతరం చెందడం. తర్వాత జవహర్ భారతి జూనియర్ కాలేజీ, విశ్వోదయ బాయ్స్ హై స్కూల్, విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్, మన ఇంజనీరింగ్ కాలేజీ, మొత్తం 6 సంస్థలుగా విశ్వోదయ అభివృద్ధి. ఈ అభివృద్ధి అంతా కూడా పాటించేటటువంటి చూస్తున్నారు. ఇంకా కూడా మరి ఆ మహానుభావులు స్థాపించినటువంటి ఈ విశ్వోదయ అనేకమైనటువంటి ఈ యొక్క కాంపిటీషన్ ఎదుర్కొని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో రావాలని, ఆ మహనీయుల యొక్క ఆశ నెరవేరాలని మనందరం కూడా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చింది. అన్ని రకాల చెడుగులకు విద్య అనేది విరుగుడు అని భావించిన డి రామచంద్రారెడ్డి గారు కళాశాల స్థాపనకు నడుపెట్టారు. ఆయన ఈ కాలేజీ పెట్టబోయే సమయానికి ఎట్లా ఉందంటే పరిస్థితి, పెన్నా నదికి ఉత్తరాన ఒక్క గ్రాడ్యుయేట్ కూడా లేరు. ఈయన పోతే గుంటూరు దాకా పోవాలి, ఇటు నెల్లూరు. కాబట్టి ఆయన చిన్న 20 ఏళ్ళ వాడైనా మంచి భావాల చేత ప్రేరేపితుడై కళాశాల స్థాపించినప్పుడు ఇదంతా ఏమిటంటే ఈ పట్టాలకి పడవల పక్క ఉన్నదంతా అడవి. అటువంటి అడవిని నందనవనం చేశారు. రాత్రి మగళ్ళు కష్టపడ్డారు. ఒక సందర్భంలో పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని సన్మానం చేస్తే ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, డిఆర్ అనే 2 అక్షరాలు ఈ ఆవరణలో బీజాక్షరాలుగా పనికొస్తున్నాయి. నిజంగా కూడా డిఆర్ అనే పేరుతోటి కళాశాల ఎంత అభివృద్ధి సాధించిందో, వాళ్ళు ఎంతమందిని కలుసుకున్నారు. ఆయన వాళ్ళు అధికారులు స్వతంత్రంగా పోయి ఎటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చినా కళాశాలకు తేవడానికి ప్రయత్నించారు. కాసిప్పు అండ్ కోర్సెస్ అన్ని హిట్టడికిచ్చిన వాళ్ళు. అటువంటి కృషి వల్ల ఎంత దూరం ఎదిగిందంటే, ఒకప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కమిషన్ వేశారు.
ఇక్కడ ఉన్న బెస్ట్ కాలేజీని ఏది లీడ్ కాలేజీ అంటారు దాన్ని ఎంపిక చేయమంటే జవహర్ లీడ్ కాలేజీకి ఎంపిక. అంతేకాదు ఇటీవల కళాశాలని అసెస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది యూజీసీ తరఫున. నేషనల్ అకాడమిక్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని NAAC అంటారు దాన్ని. వాళ్ళు దేశం మొత్తం కళాశాలని బృందాలుగా చేసి A గ్రేడు, B గ్రేడు, C గ్రేడు అట్లా ఇస్తారు. మన కళాశాలకి 2 సార్లు వరుసగా NAAC A గ్రేడ్ వచ్చింది. చాలా ఎంత కృషి, ఎంత పట్టుదల ఉండేదే తప్ప ఇరకంటే జరగదు. దీనికి ప్రధానమైన కారణం విశ్వవిద్యాలయాలతో పోటీ చేసేటువంటి క్రీడా స్థలం ఉంది మనకి. విశ్వవిద్యాలయాలతో పోటీ చేసేటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక విధంగా వాటిని మించినటువంటి లైబ్రరీస్ ఉన్నాయి. మేమంతా రీసెర్చ్ అవైల్ చేసేప్పుడు మన లైబ్రరీ పుస్తకాలు ఎక్కువ తీసుకున్నాం. వీటన్నిటికంటే డిఆర్ గారు చేసిన గొప్ప పని ఏమిటంటే గొప్ప అధ్యాపకులు ఇచ్చాడు. ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి ఏ విధమైన కేవలం మెరిట్ మీదనే, పైసా తీసుకోకుండా ఈనాడు కూడా అన్ని ఫ్యాకల్టీస్లో గొప్ప కేవీ రమణారెడ్డి గారు, డాక్టర్ పట్టాభిరెడ్డి గారు, వజ్రోత్సవాలు, గోల్డెన్ డైమండ్ జూబ్లీ చేస్తున్నాం. 2 ఏళ్ల నాడు రెక్టర్ గారు చెప్పినట్టుగా కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు దీని ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చారు. ఇప్పుడు వెంకయ్య గారు మళ్ళీ కేంద్ర మంత్రి వెంకయ్య గారు వ్యాలిడేటరీ ఫంక్షన్ వస్తున్నారు. ఇంతలో మేము విశ్రమించకుండా ఆ డిఆర్ గారు వెలిగించినటువంటి దీపాన్ని, ఆ టార్చ్ని చేతిలో పట్టుకొని అదే వెలుగులో దాన్నే అదే దోవలో కంటిన్యూ చేయాలని రెక్టర్ గారు, కాలేజ్ యజమాన్యం, అధ్యాపకులు, ప్రిన్సిపాల్లు అందరూ నడుము కట్టున్నారు. దాంట్లో కృతకృత్యులు అవుతామని ఆశిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ అది ఎమ్మెల్యే ప్రెస్ మీట్ మళ్ళీ వెయిటింగ్ చూడండి పర్సనల్ రిక్వెస్ట్ అన్నమాట. చనిపోయినటువంటి విద్యార్థుల గురించి ఎవరు తల్లిదండ్రులు నిద్రపోలేదు. క్యూ నెంబర్ ఉండాలి, క్యూ నెంబర్ ఉండాలి. అక్కడ తీరులోకి వెళ్ళి జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయండి.
తేవచ్చు. అందరు ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేశారండి చెట్టు దగ్గర. ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ వారం రోజుల కిందట కావలపట్నంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఆ అమ్మాయిని నెల్లూరు తరలించారు. ఆ తర్వాత వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అంతా విచారం చేసిన తర్వాత ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత కాలేజీ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నం చేసి చౌబతుకుల మధ్య ఉంటే దాదాపు ఆటో కోసం లేకపోతే ఇతర వెహికల్ కోసం దాదాపు 1.5 గంట పైగా మేనేజ్మెంట్ ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందువల్ల మాత్రమే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడానికి పరోక్ష బాధ్యత మేనేజ్మెంట్దేనని చెప్పేసి విద్యార్థి సంఘాలు భావిస్తూ ఉన్నాయి. మరొక వైపున ఆ అమ్మాయిని నెల్లూరు తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులకి పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒకసారేమో కావలి ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ అని చెప్పి మరొకసారి నెల్లూరు తీసుకెళ్తున్నామని మరొకసారి ఇంకోసారికి తీసుకెళ్తున్నామని చెప్పేసి విద్యార్థులు ఆ అమ్మాయి దగ్గరికి సకాలంలో రానివ్వకుండా కూడా మేనేజ్మెంట్ ఒక కుట్ర చేసింది. ఆ కుట్ర వెనక్కు కూడా మా అనుమానం ఏంటంటే ఈ అమ్మాయిని మేనేజ్మెంటు కావాలని హత్య చేసింది లేదా ఈ హత్యను దాపెడుతుందని చెప్పేసి విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. రెండోది ఆ అమ్మాయి చనిపోవడం వెనక ఈ కాలేజీలో ప్రొఫెసర్స్ కానివ్వండి, ఆ అమ్మాయి స్పోర్ట్స్ మ్యాన్, అట్లనే స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పీడీలు వేధింపులు కూడా ఉన్నాయని చెప్పేసి మా విచారణలు తేలుతూ ఉంది. అట్లనే అనేక రకాల అనుమానాలు కూడా ఇక్కడ ఉంటా ఉన్నాయి. దాదాపు ఇక్కడ 800 మంది పైగా ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి యోగక్షేమాలు చూడడానికి కనీసమైనటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేనటువంటి ఒక దయనీయ పరిస్థితిలో ఇక్కడ విద్యార్థులు ఉన్నటువంటి దుస్థితిలో ఈ కాలేజీని నడుపుతున్నారంటే విద్యార్థుల యొక్క రక్షణ లేదా బాధ్యత ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక అనుమానాస్పద మృతిగా పోలీసులు ఈ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ మీద అందరికీ నమ్మకం ఉన్నప్పటికి కూడా దీన్ని సిబిఐకి ఇచ్చి ఈ కేసులో పూర్వపరాలని నిజాలను వెలుగుదీయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. తమ యొక్క కుమార్తె ఆత్మహత్య చేసుకునేది కాదని, ఇది కేవలం హత్య అని, దీంట్లో నిజాలు బయటకు రావాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆందోళనకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ మృతి మీద నిజాలు వెలుగు తీసేంత వరకు కూడా ఈ కాలేజీ ముందు మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమ్మాయి కదా అక్క చెప్పాలా మళ్ళీ మార్చుకో. అడిగినారు మామూలు గుర్తిగా దానికోసం